హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అట్ హోమ్ స్టైల్ కిచెన్. ఈరోజు రెసిపీ ఆనియన్ పకోడా అండి. స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ విడివిడిగా కలుపుకోవాలండి. అవి ఒకదానికొకటి అదుక్కొని ఉంటాయి కాబట్టి కొంచెం విడివిడిగా అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు పకోడాకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పకోడాకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం తగ్గట్టుగా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. శనగపిండి వేసుకోవాలండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత శనగపిండి వేసుకోవాలి. ఉల్లిపాయలు తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం తక్కువనే వేసుకోవాలండి, పకోడా కదా, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉండేటట్లు శనగపిండి తక్కువ వేసుకోవాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి పకోడా. ఇప్పుడు అంతా కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అంతా వేసుకున్నాం కదా, అవంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి వాటర్తో. కొంచెమే వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేస్తే కొంచెం ఇదిలా అయిపోతుంది. పకోడా పిండి అంటే కొంచెం గట్టిగానే ఉండాలి కదండి, అందుకని కొంచెం వేసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. కొద్దిగా పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. తక్కువైతే కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ పోయకూడదండి. ఎక్కువ వాటర్ పోసేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కొద్దిగా చూసుకొని పిండి వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్కి తగ్గట్టుగా వేసుకోవాలి పిండి. బాగా కలుపుకోవాలి. సాల్ట్ అయ్యిందో లేదో చూసుకోవాలండి. సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోవాలి. మెత్తగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ వేసేయకూడదు. కొంచెం వాటర్ ఎక్కువైనప్పుడు మళ్ళీ ఆయిల్ పీల్చేస్తుంది. ఇలాగే అంతా కలుపుకొని నీట్గా ఒక సైడ్ పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక కొంచెం తీసుకొని పిండిని కొంచెం విడదీసి వేయాలండి. ముద్దలాగా వేయకూడదు. ముద్దలా వేస్తే ఉడకదండి, ఇది కొంచెం ఇదిగా ఉంటుంది. మొత్తం అంతా ఇట్లా వేసుకొనేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం బబుల్స్ వస్తుంది కదండి, ఆగిపోతుంది ఉడికిందంటే. అప్పుడు ఇంకొక సైడ్కి తిరిగేసుకోవాలి. ఇది ఈవినింగ్ టైం స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది. అలాగే రసం, పప్పు, సాంబార్ అన్నిట్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే సాయంకాలం పూట చాలా బాగుంటుందండి. అందరికీ నచ్చే రెసిపీ ఇది. ఇప్పుడు వేగిపోయిందండి, తీసేసుకుందాం వేరే బౌల్లోకి. వేగిండేదంతా నెక్స్ట్ ఇట్లేనండి మిగతాది ఉండే పిండి కూడా వేసేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేయాలండి. మీకు కూడా ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంత నీట్గా తీసేసుకోవాలి. తర్వాత మిగతాది కూడా అట్లే వేసుకోవాలి. మిగిలిండే పిండి కూడా అది కూడా బాగా వేయించుకొని తీసేసేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి,
ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.